ఒక చిన్న చెక్క ముక్క అయిన మిస్వాక్, చేతి పుల్ల, మీ ఆరోగ్యాన్ని, తెలివితేటలను మరియు పరలోక జీవితాన్ని ఎంతగా మార్చగలదో మీకు తెలుసా? ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ అద్భుతమైన సున్నత్ ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. అల్లాహ్ ప్రసన్నత. మిస్వాక్ నోటిని శుభ్రపరచడమే కాకుండా అల్లాహ్ తాలా యొక్క ప్రసన్నతను కలిగిస్తుంది. ప్రవక్తల సున్నత్. సిగ్గులజ్జ కలిగి ఉండటం, సువాసన పూసుకోవడం, మిస్వాక్ చేయడం మరియు నికాహ్ చేసుకోవడం ప్రవక్తల గొప్ప సున్నత్లలో భాగాలు. నమాజ్ పుణ్యం. మిస్వాక్ చేసి చదివే నమాజ్ సాధారణంగా చదివే నమాజ్ కంటే 70 రెట్లు ఎక్కువ పుణ్యాన్ని ఇస్తుంది. మలాయకత్, దేవతల దువా. మిస్వాక్ చేసే వ్యక్తి కోసం అర్ష్ను మోసే దేవతలు, ప్రవక్తలు మరియు ప్రవక్తలందరూ క్షమాపణలు, ఇస్తిగ్ఫార్ కోరుతూ ప్రార్థిస్తారు. దేవతలతో కరచాలనం. మిస్వాక్ చేసి నమాజ్ చదివే వ్యక్తి ముఖంలో ఉన్న నూర్, కాంతి చూసి దేవతలు అతనితో కరచాలనం, షేక్ హ్యాండ్ చేస్తారు. మంచి ముగింపు. ఖాతమా బిల్ ఖైర్. మిస్వాక్ చేసేవారికి మరణ సమయంలో కలమా షహాదత్ చదివే భాగ్యం లభిస్తుంది మరియు మరణ వేదన తగ్గుతుంది. ఖబర్. సమాధి మరియు పరలోకంలో సులభత. సమాధి విశాలమవుతుంది. కర్మల పత్రం కుడి చేతిలోకి వస్తుంది. పుల్సిరాత్ దాటేటప్పుడు మెరుపు వేగంతో దాటుతారు మరియు స్వర్గం యొక్క తలుపులు తెరవబడతాయి. శారీరక మరియు ఆర్థిక ప్రయోజనాలు. ఆరోగ్యం మరియు నివారణ. మరణం తప్ప అన్ని రకాల రోగాలకు ఇది నివారణగా పనిచేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి ఆహారాన్ని త్వరగా అరిగిస్తుంది. మెదడు మరియు జ్ఞాపకశక్తి. జ్ఞాపకశక్తిని పెంచుతుంది, తెలివితేటలను వృద్ధి చేస్తుంది మరియు మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. కంటి చూపు మరియు నరాలు. కంటి చూపును మెరుగుపరుస్తుంది, తలనొప్పిని తగ్గించి నరాల ఒత్తిడిని తొలగిస్తుంది. నోరు మరియు పళ్ళు. పళ్ళు మరియు చిగుళ్లను బలంగా చేస్తుంది, నోటి దుర్వాసనను తొలగించి తాజాదనాన్ని ఇస్తుంది మరియు కఫాన్ని నివారిస్తుంది. ఉపాధి. రోజీ పెరుగుదల. జీవనోపాధిలో అభివృద్ధి, విస్తరణ మరియు శుభాలను బర్కత్ కలిగిస్తుంది. మిస్వాక్ యొక్క కొలతలు మరియు రకం. లావు మరియు పొడవు. మిస్వాక్ చిటికెన వేలు మందం మరియు ఒక జాన సుమారు 8 నుండి 9 అంగుళాలు పొడవు ఉండాలి. అంతకంటే ఎక్కువ పొడవు ఉంటే దానిపై శైతాన్ కూర్చుంటాడని పేర్కొనబడింది. ఉత్తమమైన చెట్టు. పీలు. పీలు చెట్టు యొక్క కొమ్మతో చేసిన మిస్వాక్ అత్యంత ఉత్తమమైనది. ఇది కాకుండా వేప లేదా ఇతర చేదు చెట్ల కొమ్మలను కూడా ఉపయోగించవచ్చు, కానీ విషపూరితమైన చెట్లను వాడకూడదు. మిస్వాక్ పట్టుకునే పద్ధతి. పట్టుకునే విధానం. కుడిచేతి చిటికెన వేలును మిస్వాక్ కింద, మధ్య 3 వేళ్లను పైన మరియు బొటన వేలును కింది భాగాన ఉంచి పట్టుకోవాలి. జాగ్రత్త. సరైన పద్ధతిలో కాకుండా తప్పుడు రీతిలో పట్టుకోవడం వల్ల పైల్స్, బవాసీర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఒకవేళ మిస్వాక్ లభించకపోతే, ఒకవేళ మిస్వాక్ అందుబాటులో లేకపోయినా లేదా పళ్లలో తీవ్రమైన నొప్పి ఉన్నా, చేతివేలితో లేదా పరుకైన గుడ్డతో నోటిని శుభ్రం చేసుకోవడం ద్వారా కూడా మిస్వాక్ యొక్క పుణ్యం లభిస్తుంది. ఈ రోజే ఈ గొప్ప ప్రవక్త సున్నత్ను ఆచరించడం ప్రారంభించండి మరియు మీ జీవితాన్ని శుభాలతో నింపుకోండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీ మిత్రులతో షేర్ చేయండి. ప్రవక్త గారి ఈ సున్నత్పై తప్పకుండా ఆచరణ చేయండి మరియు ఇటువంటి మరిన్ని మంచి ఇస్లామిక్ వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జజాకల్లా.